పెద్దలందరికీ నమస్కారం. నేను హృదయంతో మాట్లాడుతున్నాను. అంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటారు కదా. నేను ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు. నా అనుభవాలు పోయే లోపల చెప్పాలనేది నా తపన. నువ్వు తప్పు అనుకుంటే నేనేం చేయలేను. హిపోక్రసీతో బాధపడితే అసలు చూడొద్దు దయచేసి. థ్యాంక్స్. ఈ వీడియో హృదయంతో మాట్లాడేస్తున్నాను. నేను టైర్ అయిపోయి ఉన్నాను. 12 గంటలు దీని అమ్మ ఆన్కాల్ చేస్తూ కూర్చున్నాను. ఇప్పుడు వస్తుందో తెలియదు, ఏ కాల్ వస్తుందో తెలియదు, బయటికి పోదాం అంటే తెలియదు కదా. చెప్పే టాపిక్ ఏంటంటే దీని అమ్మ ఆన్కాల్ పొద్దున్న నుంచి 12 గంటలు ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాము. బయటకు వెళ్తే ఆన్కాల్ వస్తే కష్టము అని చెప్పేది ఏంటంటే పోయేలోపల అనుభవాలు చెప్పాలనే చిన్న తపన, కోరిక, ప్లస్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. ఇండియాలో బుల్లెట్ ఉండేది, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్ బైక్. మ్యారేజ్ అవ్వకముందే కొనుక్కున్నట్టున్నాను. మరి చెన్నారెడ్డిలో పనిచేసినప్పుడు నాకు షాక్ ఉండేది. 21 శివుడు గుళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ తిరగాలి బండి మీద, బుల్లెట్ మీద. ప్రసన్న చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. అందరం కలిసి చాలా గుళ్ళు వెళ్ళాము. 100 టెంపుల్స్ తిరగాలని నేను పెట్టేసుకున్నాను. పంచరామాలు ఉన్నాయి కదా, అవి కూడా తిరగాలని చెప్పేది ఏంటంటే, నేను జాబ్ చేస్తున్నాను 8 గంటల. న్యూయార్క్లో పనిచేసేటప్పుడు టఫ్ అయిపోయేది. 2 గంటలు డ్రైవింగ్ ఉండేది. ట్రైన్లో వెళ్ళే జాబ్ కాదు సార్. అయినా కూడా లంచ్ హాఫ్ అన్ అవర్, ఎలాగో ఎండర్స్కి వెళ్ళి ఎంప్లాయర్స్కి వెళ్ళి అందరూ హాఫ్ అన్ అవర్ లంచ్ టైం ఎవరైనా అలా హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం వెళ్తే లంచ్ టైం బయటకు వచ్చి వీడియోలు పెడితే ఆ వీడియోల మీద చెత్త కామెంట్ రాస్తే భారతీయ సంస్కృతి గొప్ప సంస్కృతి అయిపోయింది. ఇంకేమంటామన్నా అయిపోయింది. ఏ మతమేనా అండి, ఈ మతం ఆ మతంగా మతం కూడదని ఏ మతం ఏంటండి? కూర్చుని గంటలు నడబడి టీవీలోనూ బయట ఎలా మాట్లాడతారండి? చచ్చిపోతుందని అడుగు 2 డిస్కులు వచ్చి కూలోళ్ళలాగా పాకి పనులు చేయని ఇండియాలో బేసం తిరగొచ్చి కూలి పనులు చేసుకుంటున్నాం కదా. చేసి మిగిలిన టైంలో నేను వీడియోలు పెడుతున్నాను. ఇన్ఫర్మేషన్ ఉంటుందని. ఎందుకంటే మన ఇండియన్స్ బ్లడ్ కరెక్ట్ అయిపోయిందండి. ఒకళ్ళనొకళ్ళు దోచేసుకుంటున్నారు. ఇక్కడ 8 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. నేను ఏం కొనుక్కోలేకపోతున్నాను. వెనకాల అక్కడ ఏం పనులేకపోతున్నాను కదా. అక్కడ ఎవడన్నా ఇల్లు కట్టాడంటే ఆడిక్కడ బ్లాక్ మనీ సంపాదిస్తున్నట్టే. ఆడిక్కడ తప్పదు, డ్యామ్ షూర్ ఆడి క్రిమినల్ లెక్కే. లేదంటే చిన్న రూమ్లో 20 మంది ఉండి సేవ్ చేసి ఇల్లునే కట్టాలి. లేదంటే ఆడిక్కడ అమ్యాలు తినేసారు డాలర్. డౌట్ లేదు, మాస్తారండి. సందేహం లేదు. అక్కడే ఇక్కడ ఇల్లు ఉంటే ఇక్కడే చచ్చిపోవడం. ఇలా డాలర్లు ఎవరి దగ్గర నొక్కేసాడు అనమాట. ఎవరు నాకు అలా అమ్మ బాబులు ఈరోజు వాడాల్సిందండి. రెజ్యూమ్ ఫేక్ చేసే బ్యాచ్, ఇక్కడ డబల్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్లు, కుమారగండ మోసం చేయాలి, ఎంబీఏలోకి ఎలా లాగాలి, ఇలాంటివి అన్నీ వాళ్ళు ఎంబీఏలు స్టూడెంట్స్ చెప్పారు. బాబు చెప్పేది ఏంటంటే, అక్కడ మతాలంతా నీతి చెప్పారనుకోండి, నీతి పాటించారనుకోండి, మరి వీళ్ళు చేసేది ఏంటి? ఇక్కడ లంజులు వేసాలు ఎంత, ఇంకా వాళ్ళైనా బెటర్. నేను ఆడదాన్ని అంటే నేను రాత్రి చాలా బాధ వచ్చిందన్న. నేను వెళ్ళిపోయి నేను ఆడదాన్ని అంటే మొగుడిని పిల్లల్ని వాష్రూమ్ చేసిన పెంచుతునేమో అని అనిపించింది. ఇక్కడ అమెరికాలో H1B, న్యూయార్క్లో H1B మీద తెచ్చుకున్నాను. అంత దరిద్ర బతుకులు చేసి పెట్టారండి భారతీయులు, ఇండియన్స్. ఏదో కులాల మీటింగ్లు పెట్టుకుని ఏదో రోగాలు, ఏదో వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఏదో పార్టీలు, ఇండియాలో ఉన్న ప్రతి పార్టీకి ఇక్కడ తోక పెట్టుకున్నారు కదా. వీళ్ళని ఖండించలేరండి మతాలు వాళ్ళు. అంటే మీ అందరికీ ఎవడో బ్లాక్ మనీ పంప్ చేస్తున్నారు. లేకపోతే ఆవారాగా కూర్చుని 24 గంటలు ఏం మాట్లాడతారండి? చస్తున్నాను సార్. ఇక్కడ ఇసుక స్లిప్లు వచ్చి పని ప్రాజెక్టులు అన్నీ అమెరికాలో ఉండకూడదు కదా. జీతాలు ఎవరు ఎంత పని చేసింది. క్లయింట్ బిల్లింగ్ 130 ఏదైనా 25 ఇస్తాడు. క్లయింట్ బిల్లింగ్ 70 అయినా 25 ఇస్తాడు. ఎంత దారుణం అండి. ప్రపంచంలో ఎక్కడైనా దరిద్రపు జాతి ఉందంటే అదే మన జాతి అండి. నేను ABN రాధాకృష్ణ గారిని ఎవరు మినిస్టర్లు కూడా వచ్చారు. రేపు నేను చెప్పాను, మా అందరం దొంగలను ఒప్పుకోవాలండి. ఒప్పుకుని కన్సెన్సస్కి రావాలి. ఎంతసేపు తెలుగుదేశం, టీడీపీలో
వాళ్ళని వయసుని కొట్టుకు చావడం కాదు, మన అందరం దొంగలను ఉప్పేసుకోవాలి అన్నాను. ఆ వీడియో తీసి పారదొబ్బారు వాళ్ళు. అయిపోయింది. కూర్చుని ఎలా మాట్లాడతారు మాస్టారు అంటే ఎవడో బొమ్మ చేస్తున్నట్టే కదా. గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే మీ జాబ్ మీరు చేయాలి. అయిపోయింది. పంచరామాలు షాక్ ఉండేది కదా, పంచరామాలు ఎలా తిరగాలని చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను, నేను తిరిగిన అనుభవాలు చెప్తున్నాను. బట్ ఇప్పుడు చాలా మారిపోయాను. హిందూ మతంలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ చదివితే ఆర్సీఆర్ రూట్ కాజ్ అనాలిసిస్, మన కులం పెద్ద తప్పేం కాదు, కులం పెద్ద ఒక్కసారి భారతదేశానికి. ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళానండి. అక్కడ కుర్తిని సంధ్యావందనం చేసుకోవాలని కోర్టులు ఉండి అవి తీరిపోయాయి. చాలామంది స్వామీజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రెండ్ తీసుకెళ్ళి ఇప్పుడు $10 $50 కట్టాం ఎడిసిల్లో ఉన్నప్పుడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఆడ పెద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే నాకు తెలుసారు వీళ్ళందరినీ నేను తిరిగాను చూశాను, నాకు చెప్పక్కర్లేదు. అందుకనే తిడుతున్నాను. నేను చేసేదంటే బ్యాక్ ఎండ్ చాలా దారుణమైన పనులు చేస్తారు. కూర్చుని ఎవడు మాట్లాడతాడండి కూర్చుని. నేను ఇప్పుడు చూడండి ఈ టైంలో నేను వాడికి చూడని చెప్తే $100 వస్తాయి, $200 వస్తాయి, $1000 వస్తాయి. అందరిలాగా నాకు యాటర్స్ కామెంట్లు రాస్తున్నారు కదా, వాళ్ళలా మోహన్ చేసినా కూడా $1000 వచ్చేస్తాయి పరవారం. అవన్నీ చేయకుండా నేను సమాజం కోసం చేస్తున్నానా, అందరూ మోసపోతున్నారని నేను మోసపోతున్నాను కదా. అది చెప్తుంటే నాకు పడి కామెంట్లు రాస్తున్నారు. అయిపోయింది. అప్పుడు గురువులందరికీ నమస్కారం. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ఆనియన్ మానేసేవారు. ఉపవాసం ఏకాదశి నాడు మంచినీళ్ళు కూడా తాకుండా ఉజ్జల ఉపవాసానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. పడిపోయినాడు. అంతలా పిచ్చెక్కింది మతం. ముసుకేసి తిరుగుతాం మాస్టర్లాగా కులాలు. ఎందుకు అవసరం, అందరు బ్లడ్ ఒకటే కలరు, అందరూ పిలిచేది. పంచరామాలు ఎలా వెళ్ళాలి అంటే అప్పుడు నేను చాలా బాధ పెట్టేవాడిని. మా గారింట్లో ఉండేవాడిని. కుడివైపుకి నుంచుని బియ్యం పోయాలి, ఆ బియ్యంలో కొత్తిమీర పెట్టాలి, ఇది వేయాలి, తూర్పు తిరిగి అన్నం పెట్టాలి, తూర్పు చేసి బియ్యం పోయాలని చాలా ఆడిపించండి పాపం ఆడవాళ్ళని. నన్ను క్షమించండి ఆడవాళ్ళు ఎవరిని వీడియో చూస్తే. అయిపోయింది. ఇంకోటి నేను కొంచెం ఆర్థోడాక్స్ అయిపోయానండి, ఎందుకు తెలియదు మతాలు విడిచిపెట్టు. బట్ నేను ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనే కాన్సెప్ట్లో నమ్మాను కొంతకాలం. ఇప్పుడు నమ్ముతున్నాను చాలా దృఢంగా. వాళ్ళే మనకన్నా తెలివైన వాళ్ళు అనే కాన్సెప్ట్లో. ఆడవాళ్ళు జుట్టు వేసుకోవాలి, జడేసుకోవాలి, ఇవన్నీ అవన్నీ మొగాలు చెప్పకూడదండి, ఆడాలి చెప్పాలి. ఎందుకంటే మనం ఎవరండి ఆడలా ఉండాలి చెప్పడానికి. మనమంతా బెల్ బాటంలో జీన్స్లు వేసినప్పుడు ఆడవాళ్ళ సంస్కృతి గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ప్లస్ అమెరికా రాగానే చాలామంది మెజారిటీ మంగళసూత్రాలు తీసేస్తారు, కాళ్ళు మట్టలు తీస్తారు, అన్నీ తీస్తారు, అన్నీ పోతాయి. అయిపోయాక జాబ్లో మీరు చెప్పిన చీరలో వేసుకుని వెళ్ళలేరు కదా. ఎక్కడ కాలానుగుణాల పరిస్థితిని బట్టి అక్కడికి అలా మారుతారండి, మారాలి కూడా. మన సంస్కృతి గొప్పదైతే మనం అమెరికా వాడు ముడిగడం ఎందుకు, అమెరికాలో కూలి పనులు చేయడం ఎందుకు, అమెరికాలో గ్యాస్ స్టేషన్లో పని చేయడం ఎందుకు, అమెరికాలో గ్యాస్ స్టేషన్ పెట్టడానికి అమెరికా దాకా రావడం ఎందుకు. అంటే మన రాజకీయ ఆర్థిక పరిస్థితులు మన మౌలిక సదుపాయాలు అంత దిగజారిపోయిన స్థితికి వస్తే మనం ఇంత దూరాలు పారిపోతున్నామండి 10,000 మైల్స్ అవతలకి. సిగ్గుస్తరం ఉండాలండి మన సంస్కృతి గురించి మాట్లాడాలంటే. మనకు అర్హతలు లేవు అలా. అయిపోయింది. సో అక్కడ బాగు చేసుకోవాలి కదా. ఇల్లు కొనుక్కొని అమెరికా రావాలి. ఎంత దౌర్భాగ్యమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామంటే అందరూ ఇంటెలిజెంట్ అంటాం, రైట్ బ్రదర్స్ కాదంటాం, ఏరోప్లేన్ మనమే కనిపెట్టామంటాం. ఎందుకు సార్ ఈ సోజులన్నీ? మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టలేకపోయాం కదా. ఎందుకంటే దానికి రూట్ కాజ్ చాలామంది ఆఫ్లైన్లో చెప్పారు. మన ఐఏఎస్ వాళ్ళంతా అమ్యూఎంఎల్ బ్యాచ్, పొలిటీషియన్స్ అందరూ అమ్యూఎంఎల్ బ్యాచ్, జ్యుడిషియరీ మీడియా అంతే. అందుకని ఇక్కడ పారిపోతున్నాను. మళ్ళీ సిలికాన్ వ్యాలీకి అయిపోయింది. బియ్యం ఇలా తూర్పు తిరుగు నుంచి పోయాలి, ఇవన్నీ చాలా బాధ పెట్టేశానండి బాబా. అయిపోయింది. పంచరామాలు వెళ్ళాలంటే ముందు మీరు ఒక మంచి టాటా సుమోని మాట్లాడుకోవాలి. టాటా సుమో డ్రైవర్కి చెప్పాలి, బాబు జరిగింది యాస్టీస్ చెప్తున్నాను మాస్టర్, తప్పుగా అనుకోండి. ఆ టాటా సుమో డ్రైవర్కి మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే, బాబు మేమందరం శివుడు దీక్షలో ఉన్నాము, శివ దీక్షలో, మేము నిద్రపోయినా నువ్వు నిద్రపోకుండా కారు డ్రైవ్ చేయగలగాలి బాబు అని చెప్పాలి. ఎందుకంటే పంచరామాలు తిరిగి వెళ్ళాలి అంటే మేము హైదరాబాద్లో ఉన్నాము. మొదట అమరావతి
వెళ్ళాలి. అమరావతిలో పొద్దున్న 2 గంటలకి, తెల్లవారుజామున 2 గంటలకి వాళ్ళు అభిషేకం చేస్తారు. సో మనము రాత్రి 12ంటికి వెళ్ళా అక్కడికి వెళ్ళిపోయి 12ంటికి అక్కడ నదిలో స్నానాలు చేసేసి అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని టెంపుల్ లోపలికి వెళ్ళి, మాకు కూడా ఒక శ్రీ వైష్ణవ ఆయన వచ్చారు. నమస్కారం. శైవులకి శ్రీ వైష్ణవులు పడదు, బట్ వెరీ రేర్ క్యాండిడేట్ గురూజీ అనమాట ఆయన. అమెరికా పోతా అంటూ ఉండేవారు. పోయేమని ఇండియా పోవాలని ఉందండి. ఇప్పుడున్న డిప్రెషన్లు, బాధలు, కష్టాలు. ఫస్ట్ ఇక్కడ జుట్టు పోతుంది, బ్రేక్ అండి, జుట్టు పోతుంది, ఫ్యాట్ అయిపోతాం. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు మనకు దొరకవు కదా, అంత పూరేనండి. ఎవడో రిచ్ కాస్తారు. అమెరికా వచ్చిన 180 దేశాల అందరూ పూరు, అందరూ అడుక్కునే బ్యాచ్ ఆనెస్ట్గా చెప్పాలంటే. అందుకని డాలర్ల కోసం ఇక్కడికి వచ్చాం. మన దేశం గొప్పదైతే ఇలా ఊరు వచ్చి అమెరికా ప్రెసిడెంట్ మన ఇంటికి వస్తాడండి, మన దగ్గర డబ్బులు ఉంటాయి. అదే అమెరికా వాళ్ళు మన ఊరు వచ్చి టాయిలెట్లు కడుగుతారు. అర్థమైందా? అయిపోయింది. నేను చాలా ఆకలిగా ఉన్నానండి, బయటకు వెళ్ళాలి, అందుకని సీరియస్గా చెప్తున్నాను. అయిపోయింది. టైం ఈజ్ కన్స్టెంట్ కదా ఎవరికైనా, టైం ఈజ్ మనీ ఇక్కడ. అయిపోయింది. తర్వాత అమరావతి గుడిలోకి వెళ్ళాక అక్కడ అభిషేకం చేశాక ఆ నీళ్లు తీసుకుని మేము మళ్ళీ టాటా సుమోలో అమరావతి నుంచి నెక్స్ట్ సమర్లకోటకు బయలుదేరామండి. సమర్లకోట వెళ్ళాక సమర్లకోట వెళ్తున్న దారిలో వ్యాన్ బ్రేక్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ 2 ట్యాక్సీలు కాకినాడ వరకు వెళ్ళి 2 ట్యాక్సీలు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ మేము 7-8 ఉన్నామా, వాళ్ళందరం మళ్ళీ సమర్లకోట దర్శనం అయినాక, అంటే ఒకరోజే ఇవన్నీ తిరగాలని చెప్పారు అందుకని. సో అక్కడి నుంచి సమర్లకోట నుంచి పాలకొల్లు వెళ్ళినట్టు ఉన్నాం. పాలకొల్లు లాస్ట్లో వెళ్ళాము, ద్రాక్షారామం వెళ్ళాం, తర్వాత భీమవరం వెళ్ళాం, భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళాం. ఇది 5 గుళ్ళు కదా, 5 శివుళ్ళు. ఒకే రోజు పంచారామాలు తిరిగిన వాడు కోటీశ్వరుడు అవుతారంట. బట్ ఇక్కడ అప్పుల్లో మునిగి ఉన్నాం సార్. డబ్బులు ఇస్తే ఎవడైనా ఇండియా వెళ్ళాలనే స్టేజ్లో ఉంటాడు ప్రతి చున్గాడు. ఇక్కడ ఆనెస్ట్గా ఉంటుంది. అలాగా ఫేకులు చేసి వెళ్ళలేనంటే ఒకరింటి అటెండ్ అవుతే అమ్మాయిలైనా అబ్బాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రోజు గంటకి $7 వస్తాయి. ఎన్ని కాల్స్ అటెండ్ అవుతే అంతమంది వస్తారు. ఇక్కడ ఎంప్లాయర్ల దగ్గర పడుకునే బ్యాచ్ ఉంటారు. అలా చేయలేదు కదా మనం, అందుకని అప్పుల్లో ఉన్నాం. అయిపోయింది. అలా తిరిగామన్నమాట పంచారామాలు తిరుగుతున్న దారిలో ఏమైందంటే, మళ్ళీ మేము అక్కడ వచ్చి భోజనం చేసి ఒక లేండలో మళ్ళీ అక్కడ నిద్రపోయి ఉంటే అయిపోయేది ఆ పూరి గుడిసెలో. బట్ మళ్ళీ మేమందరము టాటా సుమో వేసుకు బయలుదేరుతుంటే ఆ డ్రైవరు నిద్రపోయాడు. నేను మొదట్లో చెప్పాను కదా, బాబు డ్రైవరు నువ్వు నిద్ర అవ్వకు నాయన అని. బట్ ఆ డ్రైవర్ నిద్రపోతూ కారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు టాటా సుమో. ఈ 2 కార్లలో వెళ్ళాం కదా, రిపేర్లు చేయించుకుని మళ్ళీ టాటా సుమో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పట్లో ₹2000 దాకా ఖర్చు పెట్టినట్టున్నానండి, గుర్తులేదు. ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వబోయిందనమాట. అమ్మ అనుకున్నాం. తర్వాత అప్పుడు ఆగి ఒక హైవే దగ్గర టీ బడ్డీ దగ్గర ఆగిపోయి వెలుగు వచ్చే వరకు ఉన్నాం. డ్రైవర్ని పడుకోమన్నాం. అలా డ్రైవర్ని కష్టపట్టేది ఎలాగండి ఇండియాలో, మాస్టర్. కానీ ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు ఉన్నాడా, కులం అని అనుకుంటాం. ఇక్కడ 180 దేశాల వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు నా కులం ఏది, నీ కులం ఏది అని ఇంకా ఏం కులంతో వేలాడతారండి. మనం చూడమనొచ్చు, మనం కొట్టుకోవాలి మాస్టర్. కులం గురించి చెప్పేవాళ్ళు, ప్రాంతాల గురించి చెప్పేవాళ్ళు. రేపు మర్డరే కదా, ఈ కులపడయ్యాడు, ఆ మత పడేది. ఆ సంస్కృతి ఆపాలండి. భారతీయ టీవీ ఛానల్స్ వాళ్ళందరికీ బుద్ధి, లజ్జ, సిగ్గు లేవు. అందుకే నేను బాయ్కట్ చేసి పడేసాను ఏదో ఛానల్స్. అప్పుడప్పుడు ఎవరో పంపితే స్టూడెంట్స్ చూడడమే కానీ. సో మారాలండి. ఎందుకు చస్తాం సార్ అమెరికా వచ్చి మనం? ఇక్కడ కూడా దోచూచేస్తున్నారు. నాకు ఎంత అసహ్యం వేసిపోయిందంటే వెళ్ళిపోవాలనిపించిందండి. నువ్వు యాస్టీజ్ వదిలేసి అమెరికా నుంచి పోవాలని. ఎందుకంటే ఎడిసన్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ స్పౌసులకి, అందరి స్పౌసులు ఇక్కడ ఫేక్ రెజ్యూమ్లేనండి. ఓన్లీ ఫేక్ రెజ్యూమే, అంతా ఫేకే సార్. ఇక్కడ $1 ముందు అందరూ బట్టలు ఇప్పి డ్యాన్స్ కడతారండి. ఏదో అనుకుంటున్నారు మీరు, తన గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, తెలీదా వాళ్ళకి? ఇన్ని వేషాలు వేస్తున్నారండి వీళ్ళు. చెప్పాలి, మీరే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అందరూ మానవులు, అందరూ సమానం. దేశాన్ని మనందరం దొంగలం. దేశాన్ని నిర్మాణించుకుంది నడుం కట్టాలని ముందుకెళ్ళాలి. అది లేనంతసేపు మనం 52 దేశాల్లో ఎవడ డాలర్ ఇస్తే ఆ కంట్రీకి మనం
కుక్కలు ఉంటాయి కదా, కుక్కల్లో పరిగెట్టాలి. మా రవి మాస్టర్ చెప్పారు, మానవుల భారతీయులకు బోసు మన వాళ్ళ మానవ జాతి అంతా కుక్క బెటరు మనిషి కన్నా అని. సో నేను అప్పటి నుంచి ఈ మతాలకు గుడ్ బై చెప్పేసాను. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. నిన్న అనుభవాలు హృదయపూర్వకంగా చెప్తున్నానండి. ఎందుకంటే కూర్చుని ఎవడైనా మాట్లాడితే ఆడికి వెనకాల ఎవడో బ్లాక్ మనీ పంపించేస్తున్నట్టు. ఇంత కష్టపడి నాకే టైం దొరకట్లేక వీడియోలు చేద్దామంటే అయినా చేస్తున్నాను కదా, ఫ్యామిలీకి ఖర్చు పెట్టాల్సిన టైం తీసి. అంతేనండి, ధన్యవాదాలు.